అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండడాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. అయితే ఈ విషయం లోపల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు ప్రజల లోపల అన్ని పార్టీల లోపల పాజిటివ్గా ప్రజల అభిప్రాయాలను ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించవలసిన సమయం ఉంది. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజలందరికీ ఈ ప్లేస్ అమరావతి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా విజయవాడ సెకండ్ రాజధాని అనేవాళ్ళు, గుంటూరును రాజకీయ రాజధాని అనేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో అందరికీ రాష్ట్రానికి మధ్యలో ఉన్నందున దీనిని అమరావతిని రాజధానిగా చేయడం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. అన్ని రంగాల లోపల రాకపోకలకు కానీ, పాలన సౌలభ్యం కానీ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కానీ, అసెంబ్లీకి కానీ అందరికీ అభివృద్ధి ఉంటుంది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశాడు. దీన్ని అందరూ అన్ని వర్గాల ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. కాబట్టి ఈ బిల్లును పూర్తిగా సమర్థిస్తున్నాం. రెండవది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల నరేంద్ర మోడీ గారు చాలా స్టెప్స్ తీసుకుంటున్నాడు. ఒకవైపు విశాఖపట్నం ఇప్పటికే 3-4 సార్లు పోయాడు. దాన్ని ఒక హబ్గా, కంప్యూటర్ హబ్గా, విజ్ఞాన ఖనిగా మార్చడానికి దాన్ని ఒక పెద్ద ఎత్తున అక్కడ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు తెచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనేక కార్పొరేట్ సంస్థలను అక్కడ ఆహ్వానిస్తున్నాడు. అదేవిధంగా విజయవాడ ప్రాంతంలో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఆహ్వానిస్తుడు. అమరావతి వేదభూమి, అమరావతి ఓ గొప్ప తాత్విక భూమి, ఆధ్యాత్మిక క్షేత్రం. అది అక్కడ బౌద్ధము, శైవము, వైష్ణవము అలరాడినటువంటి తపోభూమి. అట్లాంటి పవిత్ర భూమిలో రాజధాని తప్పనిసరి వర్ధిల్లుతుంది. అక్కడి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సుభిక్షంగా అది ఉపయోగపడుతుంది, అందరికీ ఆమోదయోగ్యం కూడా. అట్లాంటి దాన్ని మనం అందరం కూడా పూర్తిగా సమర్థించవలసిన అవసరం ఉంది. పైగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా డబ్బులు రైల్వే కనెక్షన్కి కానీ, మున్సిపల్ యాక్టివిటీస్కి కానీ, పట్టణాభివృద్ధికి కానీ చాలా వివిధ రకాలుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా, మళ్ళీ ఆసియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు ద్వారా రకరకాల రూపంలో పెద్ద మొత్తంలో ఇచ్చి దీన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను చంద్రబాబు ఎట్లయితే అభివృద్ధి చేసిండో అదేవిధంగా ప్రపంచ స్థాయి నగరంగా ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తుందని, అభివృద్ధి చేయాలనే తలంపు ప్రధానమంత్రికి ఉంది. ఆ దిశగా చాలా చర్యలు తీసుకుంటుడు. తప్పనిసరి బలహీన వర్గాలకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఆ ప్రాంతంలో అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. ఆ ప్రజలకు అక్కడ భూముల ధరలు పెరిగి మరి చదువు కోసం, ఇతర అవసరాల కోసం ఆ ప్రాంతం చాలా ఉపయోగపడే రీతిగా ఉంటుంది. తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాబట్టి అభివృద్ధి కోసం వాళ్ళు చాలా చర్యలు తీసుకోగలుగుతారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకా ఆ ప్రాంతం లోపల బడుగు బలహీన వర్గాల రాజధానిగా అది రూపుదిద్దుకుంటుంది అనడం లోపల ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అయితే టెక్నాలజీ సిటీగా తీర్చిదిద్దారో అమరావతిని కూడా ఆ ప్రాంతం లోపల తీర్చిదిద్దుతారని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రత్యేకంగా ఐటీ కంపెనీలు తీసుకురావడం, అక్కడికి అనేక ప్రైవేట్ పెద్ద కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చి అనేక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి రైల్వే కనెక్షన్ను, రోడ్ కనెక్షన్ను ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది అనుకూలమైనటువంటి స్థలం కాబట్టి దాన్ని రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆమోదయోగ్యమైన అనుకూలమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అభివృద్ధి పరిస్తే రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని పాజిటివ్గా థింకింగ్ చేసి అందరు కూడా అభివృద్ధికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు లోటు బడ్జెట్ తోటి పోయింది, అందరికీ సానుభూతి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున
నిధులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటుంది. మోడీ గారు అనేక సార్లు ఆ ప్రాంత వైజాగ్కు, విజయవాడకు, ఇతర ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి ఆ ప్రాంతం అభివృద్ధికి అందరూ కూడా చర్యలు, పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ చర్యలు తీసుకోవడానికి సలహాలు ఇవ్వాలి. ఆ ప్రాంతం దెబ్బతినకుండా ఇంకా మరింత అభివృద్ధికి ఏ విధంగా అయితే పారిశ్రామిక సంస్థలు తెస్తున్నారో, ఏ విధంగా అయితే దాన్ని హబ్బుగా, పారిశ్రామిక హబ్బుగా, కంప్యూటర్ హబ్బుగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అనేక ప్రాంతాలు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మోడీ గారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాజకీయ కోణంలో చూడొద్దు. ప్రపంచం లోపల ఆయన విశ్వగురువుగా చూస్తున్నారు. ఆయన సందర్భం కాకపోయినా ఒకసారి నా అభిప్రాయాలు చెప్పాలి. ఆయనను చాలామంది బీసీ, ఓబీసీ అని చెప్పి చేశారు. ప్రపంచం లోపల రాజకీయాల్లో అవినీతిని ప్రక్షాళన చేయాలని, రాజకీయాలలో స్వచ్ఛత కల్పించాలని, ఆయనకు ఇల్లు లేదు, ఊరు లేదు, సంసారం లేదు, ఆస్తి లేదు. ఓ గొప్ప ఆదర్శవంతమైనటువంటి ప్రధాని మన దేశానికి రావడం అదృష్టం. ఆ కోణంలో చూసి అందరం భారతదేశాన్ని అగ్రదేశంగా, అభివృద్ధి చెందే దేశంగా కావడానికి పోరాడాలి తప్ప రాజకీయ కోణం ఇప్పటికే మనకు అగ్రదేశంగా రూపొందడానికి చాలా ఆలస్యమైంది. ఇంకా దీన్ని మనం రాజకీయ కోణంలో చూసి ప్రతివిమర్శలు చేసి డెవలప్మెంట్ కాదు. ఈ దేశంలో ఇంకా దాదాపు 50% ప్రజలు పేదరికంలో ఉన్నారు. మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు చదువుకు, విద్యకు, ఉద్యోగానికి, ఉపాధికి దూరంగా ఉన్నారు. ఒకసారి స్వామి వివేకానందుడే ఆకలి లేని దేశంగా, అజ్ఞానం లేని దేశంగా భారతదేశాన్ని అగ్రదేశంగా రూపుదిద్దాలని కలలు కన్న అనేక మంది మహానుభావులు ఈ దేశంలో పిట్టి పెరిగారు. అట్లాంటి దేశంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే గుర్తింపు పొందేటటువంటి విధంగా రూపుదిద్దుకోవడానికి మనం పాటుపడాలి. ఆ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజకీయాల్లో అవినీతి లేని రాజకీయాలుగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఇచ్చిన వాళ్ళు క్లీన్ ఇమేజ్, ఎలాంటి మరకలేని వాళ్ళను ముఖ్యమంత్రులుగా పెడుతూ ఎగ్జాంపుల్గా నిలిచారు. రాజకీయంగా కొంత ఎదురు సమస్యలు ఉన్నా, అనేక అవాంతరాలు ఎదురవుతున్నా రాజకీయాలను ప్రాచుర్యం చేయాలి అనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. మనం అందరం దాన్ని ఆహ్వానించి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధికి, అక్కడ యువత చాలామంది చదువుకునే వాళ్ళు ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చదువుకునే వారి ఉన్నత విద్యావంతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అనేక పోరాటాలు చేసి అక్కడ హాస్టల్ పెట్టించడం, గురుకులాలు పెట్టించడం, అదేవిధంగా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించడం. దాని మూలంగా ఓ గుడిసెల పుట్టినలు కూడా ఉన్నత విద్య చదువుకుంటారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలల్లో లేబర్ కూడా దొరుకుతలేరు. రోడ్ లేచే దగ్గర, అపార్ట్మెంట్ కట్టే దగ్గర అనేక చోట్ల లేబర్ దొరుకుతలేరు. అట్లా లేబర్ దొరికినటువంటి రాష్ట్రంగా 2 తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవుతున్నాయి చదువు లోపల. కాబట్టి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా రాష్ట్రంగా రూపుదిద్దడానికి అనేక చర్యలు గత ప్రభుత్వాలు తీసుకున్నాయి. కాబట్టి అక్కడ అనేక పోరాటాలు బలహీన వర్గాలలో జరుగుతుంది. ఆ విషయాన్ని గ్రహించి ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా దేశంలోని అన్ని ప్రాంతాల లోపల బలహీన వర్గాలు చదువుకోవాలి. చదువు ద్వారానే పేద ప్రజలు అభివృద్ధి చెందుతారు. చదువు ఒక్కటే ఈ భారతదేశాన్ని సమర్థవంతమైనటువంటి గొప్ప వికసిత్ భారత్గా తీర్చిదిద్దుతుందని కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మీద మరిన్ని ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చినాం, మరిన్ని సూచనలు కూడా ఇచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి కోసం మనం అందరం ఉమ్మడిగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆ ప్రాంతంలో విద్యావంతులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఫ్యాక్షనిజం ఇప్పటికే దాదాపు తగ్గిపోయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణ, ప్రపంచ దేశాలకే అక్కడి నుంచి రైస్ పోయింది. అట్లాంటి దేశంలో, అట్లాంటి రాష్ట్రంలో ఇంకా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడానికి, అమరావతిని ఇంకింత డెవలప్ చేయడానికి ఆ ప్రాంతంలో విద్యా సంస్థలు, అదేవిధంగా హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు పెట్టి
ఆ ప్రాంతం లోపల ఆ పవిత్ర భూమి లోపల మరింత ముందుకు తీసుకుపోవడానికి చర్యలు తీసుకోవడానికి మరిన్ని సూచనలు ప్రభుత్వంకు సలహాలు ఇస్తే బాగుంటుంది. ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చేయడానికి బలహీన వర్గాలకు ప్రత్యేకంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అగ్రకులాల్లోని పేదలకు అందరికీ ఆ ప్రాంతం లోపల విద్యా సంస్థలను, వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను, కోచింగ్ సెంటర్లను, అదే స్టడీ సర్కిళ్లను పెట్టినట్టయితే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అందరూ సలహాలు ఇవ్వాలి. ఆ ప్రాంతం అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ ను, కేంద్ర ప్రభుత్వం ఫండ్ కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్, తదితర ఫండ్స్ ను సేకరించి అభివృద్ధి కోసం సూచనలు ఇచ్చి అభివృద్ధికి ఉపయోగపడేటట్టు చేయాలి తప్ప రాజకీయ కోణం ఆలోచించొద్దని, ఆ ప్రాంతాన్ని